హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. మన సమాజంలో ఎంతోమంది వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రత్యేకమైన వ్యక్తుల్ని. వాళ్ళకి రకరకాల అభిరుచులు అంటూ ఉంటూ ఉంటాయి. కొంతమందికి స్టాంప్స్ కలెక్షన్ చేయడం, కొంతమందికి కాయిన్స్ కలెక్షన్ చేయడం, కొంతమందికి ర్యాపర్స్ కలెక్షన్ చేయడం, ఇలా రకరకాల అభిరుచులు ఉండే వ్యక్తుల్ని ఎంతోమందిని మనం సొసైటీలో చూస్తూ ఉంటాం. మనం ఇప్పుడున్న ఈ ప్లేస్లో వింటేజ్ బైక్స్ ఉన్నాయండి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనకి 1957 నుంచి వచ్చిన బైక్స్ అన్నీ కలెక్ట్ చేయడం ఆయన హాబీ. అలాగే సైకిల్స్ కూడా. సో ఆయన ఎలాంటి బైక్స్, ఎలాంటి వింటేజ్ బైక్స్ కలెక్ట్ చేశారు, ఏంటి వాటి పుట్టు పూర్వత్రాలు ఏంటి తెలుసుకోవడం కోసం మనం ఇక్కడి వరకు వచ్చామండి. సో ఆయనతో మాట్లాడి ఆ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సో మనం చెప్పిన గెస్ట్ పేరు రవిశంకర్ రెడ్డి గారు. సో రవిశంకర్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారండి. సార్ నమస్తే రవిశంకర్ రెడ్డి గారు. నమస్తే అండి. రవిశంకర్ రెడ్డి గారు, అంటే యాక్చువల్గా మీ హాబీ అనేది చాలా వినూత్నమైన హాబీ అండి. అంటే ప్రత్యేకమైన హాబీ. అంటే దీనికి ఏంటంటే డబ్బులు ఉండాలి, ఒక రకమైన ప్యాషన్ ఉండాలి. సో ఇలాంటి వింటేజ్ బైక్స్ మీ దగ్గర ఉన్నాయని చెప్పి మాకు చాలా మంది ద్వారా తెలిసింది. సో అందుకని మీతో మాట్లాడే విషయాలు తెలుసుకోవడం అని వచ్చాను. సో రవిశంకర్ రెడ్డి గారు, అసలు ఈ హాబీ ఎలా స్టార్ట్ అయింది? మా నాన్నగారు యాక్చువల్లీ బేసికల్గా బైక్ రైడర్ అండ్ సైకిల్ రైడర్ అండి. యూస్ టు రైడ్స్ ఆల్ సైకిల్స్ ఆల్ ద డే. ఎన్ని వింటేజ్ వెహికల్స్ అన్ని ఉన్నా కూడా ఆయన సైకిల్ తొక్కడం, బైక్స్ పాత బైక్స్ తొక్కడం ఆయన హాబీ. ఆ హాబీతోనే ఇది మాకు స్టార్ట్ అయిందండి ఈ జర్నీ. సో ఆయన ఏ లేటెస్ట్ వెహికల్స్ అంటే 1957 నుంచి ఏ వెహికల్స్ అయితే వచ్చాయో అవన్నీ కలెక్ట్ చేస్తూ అప్డేట్ చేస్తూ అలా మోడర్న్ చేస్తున్నారు. కొన్ని వెహికల్స్ ఆయన ఎవరు అడిగితే వాళ్ళకి ఫ్రీ ఇచ్చేసి అవి నేను రిస్టోర్ చేయలేకపోయినా సేమ్ సిమెట్రికల్ మోడల్ రిస్టోర్ చేసి కంటిన్యూ చేస్తున్నాను. రవిశంకర్ రెడ్డి గారు, మీ దగ్గర ఆల్మోస్ట్ అంటే బైక్స్ ఉన్నాయి, సైకిల్స్ ఉన్నాయని అన్నారు కదా. అలాగే కార్ కూడా, ఇది కూడా వింటేజేనా? వింటేజ్ 1985 1985. ఇదేంటంటే పద్మినియా? ఫియట్ పద్మిని అండి, ప్రీమియర్ పద్మిని. అంటే యాక్చువల్గా పాత సినిమాల్లో ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఇలాంటి వాళ్ళందరూ కారులోంచి దిగడం, కృష్ణ గారు. సో అప్పట్లో ఈ కారే కదండి ఎక్కువ వాడేవారు? డెఫినెట్లీ అండి. అంతే కదా? ఇదే కార్ అండి. ఇదే కార్ కదా? అంబాసిడర్ ఇదే ఉండేది. ఓ అంబాసిడర్ ఇదే. ఇదే. సరే, ఈ కారు కోసం తెలుసుకునే ముందు యాక్చువల్గా మీ దగ్గర అంటే వింటేజ్ బైక్స్ లో ఓల్డెస్ట్ బైక్ ఏంటండి? అంటే ఓల్డెస్ట్ వెహికల్ అది 1957 జావా అండి. మీరు చూస్తున్నారు, ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా. ఎస్, చూపించండి. అది చూపించండి. 1957 జావా అండి ఇది. 1957లో సార్, ఇది ఆన్ రోడ్ లో 1957లో వచ్చిందా? అవునండి. ఇది చెకోస్లోవాకియన్ మోడల్ అండి. యాక్చువల్లీ చెకోస్లోవాకియన్ ఇక్కడ కాదు, చెకోస్లోవాకియన్ బట్ ఇండియన్. ఇంపోర్టెడ్ అంటే అది ఇంపోర్టెడ్ అని చెప్పలేం, బట్ చెకోస్లోవాకియన్ ఇండియన్ జావా, ఐడిల్ జావా ఇండియన్ కంపెనీతో చేసి వాళ్ళు లాంచ్ చేస్తారు. టోటల్ పార్ట్స్ ఫ్రమ్ చెకోస్లోవాకియా, అసెంబుల్ ఇన్ ఐడిల్ జావా. ఐడిల్ జావా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఒకప్పుడు జావా వెహికల్ ఉండడం ఒక అంటే సింబల్, ఒక స్టేటస్ సింబల్ గా ఉండేది కదా. షూర్ అండి, తప్పకుండా అండి. అది బాగా డబ్బున్న వాళ్ళే ఎఫోర్డ్ చేయగలరండి, లేదంటే లేదు. అలాగా మా నాన్నగారు చిన్నప్పటి నుంచి వాళ్ళు జమీందార్ ఫ్యామిలీ, మా డాడీ తాతయ్య వాళ్ళు. సో వాళ్ళ హెరిటేజ్ నుంచి అలా మెయింటైన్ చేసుకొని వస్తున్నారు. ఈ జావా బైక్ మీద ఎప్పుడైనా తిరుగుతూ ఉంటారా మీరు? షూర్ అండి, తప్పకుండా. ఇప్పుడు నా టైం ఉన్నప్పుడు తిరుగుతుంటాం ప్రతిదాన్ని. అంటే ఫ్యూయల్ ఎంటీ చేసినట్టుంటే కొరోజన్ అయిపోతుంది, దాని గురించి ఫ్యూయల్ ఎంటీ చేసి ఉంచుతాం. టెస్ట్ పాట్ పెట్టి స్టార్ట్ చేసి ఎయిర్ ప్రెషర్ చేసి వెళ్తుంటాం. అట్లీస్ట్ మంత్లీ వన్స్, మంత్లీ ట్వైస్ అలా. సో సార్, ఈ జావా కోసం చెప్పాలి అంటే 1957లో ఎవరు కొన్నారు ఇది? డాడీ అండి. మీ డాడీ గారు డాడీ కొన్నారా? సో అంటే ఇది అప్పట్లో ప్రైస్ ఎంత ఉండేదండి? 15,000 అప్రాక్సిమేట్. అప్పట్లో 15,000 అండి. 15,000 ఉండేది. షూర్. అప్పట్లో 15,000 అంటే ఇట్స్ ఏ హ్యూజ్ అమౌంట్. హ్యూజ్ అమౌంట్ ఫర్ మిడిల్ క్లాస్. యాక్చువల్ మిడిల్ క్లాస్ ఎఫర్ట్ చేయలేరు. సో అది అప్పుడులా కొనేవారు అన్నారు. ఆన్ రోడ్ వచ్చేసరికి 15,000 అలాగే వితౌట్ యాక్సెసరీస్. అంటే ఇలాంటిది ఇప్పుడు 1957లో ఇది ఇండియాలో వచ్చిన ఫస్ట్ బైక్ సార్? ఎన్ఫీల్డ్ తర్వాత ఎన్ఫీల్డ్ ఇది సమానంగా వచ్చినట్టు చెప్పాలి. ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఉన్నాయి కదా, ఎన్ఫీల్డ్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ ఇది సమానంగా వచ్చాయి. ఫస్ట్ ఇది డ్యూరబుల్ అండి. 2 స్ట్రోక్ హై స్పీడ్. బుల్లెట్ అంత టార్క్ అది ఉండదు, బట్ స్పీడ్ హై స్పీడ్ వెహికల్స్ అని చెప్పచ్చు. అప్పట్లో ఇది హై స్పీడ్ వెహికల్ కంపేరింగ్ విత్ బుల్లెట్. అదండి. ఇది 250cc 2 స్ట్రోక్ అండి. అంటే హై స్పీడ్ అంటే ఎంత వరకు వెళ్ళొచ్చు అండి? 80 కిలోమీటర్స్ అప్పట్లో అదే హై స్పీడ్ అండి. 80-100 వరకు వెళ్తుంది. 80 to 100? 100 మ్యాక్స్ వెళ్తుంది. ఫుల్ స్పీడ్ దాన్ని 120 వరకు వెళ్ళొచ్చు 2 స్ట్రోక్. బట్ మైలేజ్ అప్పుడు 18 కిలోమీటర్స్ అంత వస్తుంది లీటర్. జెట్స్ మార్చుకోవాలి. మీరు హై స్పీడ్ వెళ్ళాలంటే జెట్ మార్చుకోవాలి, లేదంటే టార్క్ కావాలంటే, ఫ్యూయల్ ఎకానమీ కావాలంటే జెట్ మార్చుకుంటారు అంతే. సరే, దీని తర్వాత ఇప్పుడు 1957లో తీసుకున్నారన్నారు కదా, దీని తర్వాత తీసుకున్న వెహికల్ ఏంటి? స్కూటర్ చూస్తున్న 1959 లాంబ్రెటా.
ల్యాంబ్రెటా LI 150 అండి. ఈ మోడల్ LI 150. సో ఇది ల్యాంబ్రెటా ఫస్ట్ ఇండియన్ మన వైజాగ్ ఆంధ్ర ఫ్లైట్ నెంబర్ ఇదేనండి, విశాఖపట్నం 1957లో అనేది అది ఒకటి ఫ్లైట్. ఇండియన్ ఏపీవి ఉంది కదా ఫస్ట్. ఏపీవి అని ఉండేవా? ఏపీవి అంటే ఆంధ్ర, ఏ స్టాండ్స్ ఫర్ ఆంధ్ర, విశాఖపట్నం. V for విశాఖపట్నం. ఓకే ఓకే ఓకే. ఇది 150cc టూ స్ట్రోక్ ఇంజిన్ అండి. ఏంటంటే 150cc టూ స్ట్రోక్ స్కూటర్. టూ స్ట్రోక్ అంటే ఏంటండి? ఇంజిన్ ఒక RPM తిరిగేసరికి పిస్టన్ 2 సార్లు తిరుగుతుంది. అలా 4 స్ట్రోక్ అంటే ఒక రెవల్యూషన్ వేసరికి 4 స్ట్రోక్స్, దానివల్ల ఫ్యూయల్ ఎకానమీ పెరుగుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 స్ట్రోక్ అండ్ 4 స్ట్రోక్. ఇది ల్యాంబ్రెటా ఎప్పటి వరకు ఉండేదండి? ఎంతకాలం సస్టైన్ అయింది? 70s 75s వరకు వచ్చాయండి స్పేర్స్. ఆటోమేటిక్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ అని వాళ్ళ కొలాబరేషన్తో వచ్చింది. ఆటోమేటిక్ ఏపీ అంటే ఆటోమోటివ్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్, ఏపీఐ. ల్యాంబ్రెటా వాళ్ళు అంటే వాళ్ళు ఫస్ట్ ఇంపోర్ట్ చేసి వాళ్ళు మార్కెటింగ్ చేస్తారండి. ఇది 1959 అండి. ఈ నెంబర్ ఏంటి సార్? 1915 ఇయర్ అండి. ఇది ఫ్లీట్ నెంబర్ APV 2115 విశాఖపట్నం నెంబర్. 1959 లో కొన్నారా ఇది? అవునండి, 59. ఓకే. అంటే ఇందులో దీని మీద అంటే యాక్చువల్గా మనం బయట రోడ్డు మీద చూసినప్పుడు ఒక బైక్ మీద ఇద్దరు వెళ్ళే బైక్ మీద ఒక 4-5 కూర్చుంటారు. అలాగే వెళ్ళిపోతుంటది. టార్క్ ఒక 5 వెళ్ళిపోవచ్చండి ఈజీగా. టార్క్ చాలా ఎక్కువ, ఇంకా స్పీడ్ తక్కువ ఉంటుంది, బట్ టార్క్ చాలా ఎక్కువ. మూటలు గేట్లు అన్నీ వేసుకొని వెళ్ళిపోతారు. పాతకాలం పల్లెటూరులో అలా వెళ్ళిపోవచ్చు. హై టార్క్ అండి, రైట్. దానివల్ల మైలేజ్ కూడా మీకు మాక్సిమం 23, 24, 25 వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు మైలేజ్. ఇది ఇండియన్ కంపెనీ సార్? ఇది ఇండియన్ కదండి, ఇది యూకే కంపెనీ. బట్ ఇట్ ఈస్ మార్కెటింగ్ అండ్ ఇంపార్టెంట్ మార్కెటింగ్ బై ఆంధ్ర ఆటోమోటివ్ ప్రొడక్ట్స్ ఇండియా. ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ పెట్టారండి ఇండియాలో. అవును, ల్యాంబ్రెటా కదండి? ల్యాంబ్రెటా LI 150 మోడల్. తర్వాత నెక్స్ట్ వెహికల్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఆ 2 వెహికల్స్ చూపించారు కదా, ల్యాంబ్రెట్టి అండ్ HD అన్నారు కదా. మోడల్స్ ఉన్నాయండి. 175cc ఇక ల్యాంబ్రెటా 175cc. అవునండి. ఇది 1963 అని ఉందండి. ఏంటంటే 1963 ఇయర్ అండి. అది APV 2113 చూసారు కదా, 4163 అది ఫ్లీట్ నెంబర్ అండి. APV కనబడుతుందా మీకు? రైట్ సైడ్ చూడండి, కేబుల్ చూసుకోండి. APV 4163 దాని ఫ్లీట్ నెంబర్ అండి, వైజాగ్ ఫ్లీట్ నెంబర్ అది. సార్ ఇప్పుడు ల్యాంబ్రెటా నెక్స్ట్ వచ్చిన వెహికల్ ఇది అన్నారు కదా, 1960. అవునండి. ఇది అంటే దానికి ఇప్పుడు 1959లో వచ్చిన దానికి 1963లో వచ్చిన దానికి తేడా ఏంటి? జస్ట్ 175cc విత్ మోడర్న్ డోర్ సిస్టమ్ అండి. పాత డోర్స్ అంటే లోపన్ బెల్ టైప్, ఇది లివర్స్ అవి కనిపించవు, క్రాక్ టైప్ లివర్స్ ఉంటాయి. మీకు చూపెడతాను, వేరే వెహికల్ ఉన్నాయి లివర్ టైప్ ఉండవు. డోర్ ఓపెన్ చేయాలంటే కొద్దిగా మోడర్న్. ఆ డోర్ సైడ్ డిజైన్ మాత్రం CC జస్ట్ ఇంక్రీజ్డ్ ఫర్ 25cc. ఇదెంత స్పీడ్తో వెళ్ళేదండి? సేమ్ 60-50 కిలోమీటర్స్ అండి. టార్క్ ఎక్కువ కాబట్టి లోడ్ క్యారింగ్ ఎక్కువ పడుతుంది. ఒక 5-4 తీసుకెళ్ళిపోతే ఏమైనా మూటలు వేసుకొని తీసుకెళ్ళిపోతుంది. పాతకాలంలో మీ చిన్నప్పుడు మీ ఫాదర్ తీసుకున్న వెహికల్ ఏనా అది? సో ఎప్పుడైనా మీరు దాని మీద వెళ్ళడం, ఒక 4-5 వెళ్ళడం? షూర్ 4-5 ఉంటాయి ఆటోమేటిక్. మా సిస్టర్స్ అందరూ వెళ్ళేవాళ్ళు తప్పకుండా, అందరూ. ఆ తర్వాత వచ్చిన మోడల్స్ ఇవ్వండి. 1980 లాంచ్ అయిన రాజ్దూత్ అండి. రాజ్దూత్ అంటారా? ఇది రాజ్దూత్ ఏంటంటే ఫస్ట్ ఇండియన్ వెహికల్. షాక్ అబ్జర్వర్స్ ఇంటర్చేంజ్ చేయొచ్చు అండి మీరు. ఫ్రంట్ షాక్ అబ్జర్వర్ బ్యాక్ ఫ్రంట్కి. దాని డ్యూరబిలిటీ ఏంటంటే మామూలు షాక్ అబ్జర్వర్కి దానికి మీకు చూపెడుతున్నాం. అది వీల్ సస్పెన్షన్ బాగుంటుంది. మీరు విలేజ్ లాట్లో పొలం గట్ల మీద కూడా వెళ్ళిపోతుంది. పొలం గట్ల మీద కూడా వెళ్ళొచ్చండి, ఎందుకంటే ఆ షాకర్స్ అంత డ్యూరబుల్ దీని డిజైన్ వల్ల. మామూలుగా అంత సస్పెన్షన్ మీకు క్లియరెన్స్ ఉండదండి, దీనికి ఎక్కువ ఉండడం వల్ల అలా అవుతుంది. యాక్చువల్గా ఇది ఇయర్ అండి? ఇది 1980 అండి. 1980. ఓకే. 73 జావా వేరే మోడల్, ఇండియన్ ట్రూ ఇండియన్ మోడల్ మీరు చూస్తుంది. 73 ఇది కూడా ఉందా? ఏంటండి అది ఒకసారి చూద్దామండి. 1973 జావా అండి, బట్ ఇండియన్, ఇట్స్ కంప్లీట్లీ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్. ముందు చూపించిన 1959 చెకోస్లోవేకియన్ పార్ట్స్ అసెంబ్ల్డ్ ఇన్ ఇండియా. ఇది ట్రూలీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా, అసెంబ్ల్డ్ ఇన్ ఇండియా. ఇండియన్ జావా అని చెప్పొచ్చు. 1973. దీని ప్రైస్ ఎంత ఉండేదండి అప్పట్లోని? సేమ్ కాస్ట్ అండి, సేమ్ కాస్ట్ 15,000 అలా 16-17,000 అయింది. సార్ ఇప్పుడు ల్యాంబ్రెటా ఇవన్నీ చూపించారు కదా ఇందాక, దీని కాస్ట్ ఎంత ఉండేదండి అప్పట్లో? దీని కాస్ట్ అరౌండ్ 6,800 ఎంత అండి అప్పుడు, అంటే షోరూమ్ కాస్ట్ 6,000 అప్రాక్సిమేట్గా 6,000 7,000. షోరూమ్
ఇది ఇదెంత సార్? రాజ్దూత్ కూడా అరౌండ్ 7,300 అంత నాన్ బోర్డ్ ప్రైస్. అంటే అప్పుడు ఏంటంటే యాక్సెసరీస్ చాలా లేకుండా బోల్డ్ వెహికల్స్ వచ్చేవి. యాక్సెసరీస్ 1,000 రూపీస్ అంత ఎక్స్ట్రా అయ్యేది. అలా 1,000 రూపీస్ అంత ఎక్స్ట్రా అయ్యేదండి. ఓకే. జస్ట్ 6,300 7,800 అలా వచ్చేదండి ఆన్ రోడ్ ప్రైసెస్. ఇది ఇప్పుడు రాజ్దూత్ మీద ఎంత స్పీడ్లో వెళ్ళే అవకాశం ఉండేది సార్? 60 అందండి, 60-70 మ్యాక్స్. అంటే అప్పట్లో బైక్స్ అన్ని ఆల్మోస్ట్ 60-70 దాటి ఉంది. ఎందుకంటే మైలేజ్ ఇంకా అంతకంటే రాదు కూడా. మెయిన్ ఏంటంటే మైలేజ్ రావడానికి కూడా ఆలోచించాలి కాబట్టి లెస్ దాన్ 50-40 వెళ్తే మైలేజ్ వస్తుంది. 60 వెళ్తే వచ్చిన మైలేజ్ కూడా రాదండి. 23-25 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా 18-20 వస్తుంది అలా. మీరు ఇప్పుడు యాక్చువల్గా ఈ రాజ్దూత్ వెహికల్ వ్యూస్ ఇది చూడండి. ఈ వెహికల్ని యాక్చువల్గా సార్ ఏమన్నారంటే రవిశంకర్ రెడ్డి గారు యాక్చువల్గా ఏంటంటే ఆఫ్ రోడ్ కింగ్ అంటే ఎందుకంటే ఆఫ్ రోడ్ కింగ్ ఎందుకంటారంటే మీకు అది రోడ్డు మీద కాదు, పొలం గట్ల మీద నడుస్తుంది కాబట్టి రోడ్డే అవసరం లేదు దానికి. రోడ్ అంటే రాజ్దూత్ మోడల్ అంటారు దాన్ని. ఇండైరెక్ట్ నిక్ నేమ్ ఏంటంటే ఆఫ్ రోడ్ కింగ్ అంటారు. పొలం గట్లలోని ఆటల్లోని ధారాళంగా నడిచేస్తుంది మీకు ఏ ప్రాబ్లం రాకుండా. అందుగురించి ఆఫ్ రోడ్ కింగ్ అంటారు. ఎప్పుడైనా ఈ పొలం గట్ల మీద ఎప్పుడైనా వెళ్ళారా మీరు? షూర్ అండి, వెళ్ళాను చాలాసార్లు ఏం ప్రాబ్లం వచ్చేది కాదు. అంటే ఎలాగా అంటే దీనికి అంటే షాక్ డిజైన్ అలా ఉంటుందండి. షాక్ అబ్జర్వర్ ఉంది కదా, ఆ డిజైన్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ కి ఆ క్లియరెన్స్ ఆఫ్ సస్పెన్షన్ మన దగ్గర సపోజ్ 100 mm ఉందనుకోండి, అది 200 mm తో అవుతుంది. దానివల్ల మీకు పెద్ద గట్టు వచ్చినా మీకు లోపలికి వెళ్ళి మళ్ళీ షాక్తో రాదు. మెయిన్ మనం నడపడానికి ఏంటంటే మనం బాడీ స్పైనల్ కార్డ్ అరిగిపోతుంటే మనం నడపం. మనం కంఫర్ట్గా ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాం, రాళ్ళు నుంచి వెళ్ళిపోవచ్చు. సేమ్ అదండి, అదే ఫండమెంటల్. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఈ రాజ్దూత్ బైక్ని ఒకప్పుడు అంటే ఆఫ్ రోడ్ కింగ్ అని పిలిచేవారట. అంటే మనం హీరోల్ని పిలుచుకుంటాం చూడండి, రకరకాల నేమ్స్ పెట్టి అలాగనమాట ఆఫ్ రోడ్ కింగ్ ఈ బైక్ పేరు. సో ఈ ఆఫ్ రోడ్ కింగ్ అప్పట్లో ఎంత అండి? 7,000 8,000 7,400 ఎంత అండి. ఇది ఎప్పుడుదండి? 1980 అండి. 1980. దీని తర్వాత వెహికల్ ఏంటి సార్? దీని తర్వాత వెహికల్ అదిగోండి మీరు చూస్తున్నది మినీ స్కూటర్స్ వచ్చాయండి. స్కూటర్స్ కూడా వచ్చాయి, నేను మీకు చూపిస్తాను. అది 1980. ఆ రాజ్దూత్ తర్వాత ఇది మినీ రాజ్దూత్ అంటారండి. అంటే మినీ రాజ్దూత్ ఏంటండి? ఇదే చిన్నపిల్లల వెహికల్ లా ఉంది. కాదండి, చిన్నపిల్లల వెహికల్ కాదు. సేమ్ 175cc ఇంజిన్, బట్ ఓన్లీ మీకు స్టెఫిన్ మెయింటైన్ చేయొచ్చు దీనికి. ఇది ఒక స్టెఫిన్ మెయింటైన్ చేయొచ్చు. చిన్న రేడియస్ చిన్నది అవ్వడం వల్ల స్పీడ్ వెళ్తుంది అనుకుంటా, కానీ టర్నింగ్ అయితే ఫ్యాటల్ ఇండియన్ ఒక 7-8 యాక్సిడెంట్లు రికార్డ్ అయ్యండి ఆల్ ఓవర్ ఇండియా. ఆ 7 యాక్సిడెంట్లు కూడా ఫ్యాటల్ డెత్ అయిపోయింది. అందుకు ప్రొడక్షన్ ఆఫీసర్ అండి. అంటే డిజైన్ హై స్పీడ్ ఇంజిన్, చిన్న చక్రాల వల్ల మీరు స్పీడ్ బాగా వెళ్తుంటారు. స్పీడ్ వెళ్ళి జస్ట్ టర్న్ చేయగానే బండి పడిపోయి చాలా ఫ్యాటల్ డెత్ అయిపోవడం వల్ల ఇంకా ఓవరాల్ ప్రొడక్షన్ ఆఫీసర్ అండి. అది బికాస్ ఆఫ్ ఓన్లీ యాక్సిడెంట్స్. ఇది రాజ్దూతే కదండి, మినీ రాజ్దూత్. అన్ని ఇంజిన్ సేమ్, అన్ని కెపాసిటీ, ఓన్లీ చక్రాలు చిన్న ఉంటాయి. ఆ స్టెఫిన్ వేల్ మెయింటైన్ చేయొచ్చు దానికి. సార్ ఇప్పుడు మినీ రాజ్దూత్ అంటే యాక్చువల్గా నడపడానికి మీరు ఫ్యాటల్ డెత్స్ ఇవన్నీ అన్నారు కదా, తర్వాత అంటే ఎప్పట్లో ఆపేశారు ప్రొడక్షన్? ఇది ఆల్మోస్ట్ 1988-86 వరకు ఆపండి. ఒక 3-4 years రన్ అయిందండి. ఆ తర్వాత ఆపేశారు. 1980 ప్రొడక్షన్, 84-83 స్టాప్ చేస్తారండి. ఇది ఇండియన్ కంపెనీ అండి లేకపోతే? ఎస్కార్ట్స్ ఇండియా లిమిటెడ్. మన ఎస్కార్ట్స్ క్రేన్స్ ఉంటాయి కదా, సేమ్ ఎస్కార్ట్స్ ఇండియా ఫస్ట్ లిమిటెడ్. ఓకే. ఎస్కార్ట్స్ క్రేన్స్ రన్ చేస్తారు. పెద్ద పెద్ద క్రేన్స్ ఉంటాయి కదా మామూలుగా, క్రేన్స్ మీద ఎస్కార్ట్స్ అని ఉంటుంది. ఆ కంపెనీ అండి. తర్వాత క్రేన్స్ రన్ చేశారు, ముందు ఎస్కార్ట్స్ ఇది అండి. ఇది యాక్చువల్గా అంటే హైట్ కూడా తక్కువ ఉండడం వల్ల పిల్లలు కూడా తొక్కేయచ్చు అండి, బట్ హై స్పీడ్ ఇంజిన్ వల్ల పడిపోతారండి. ఫ్యాటల్ డెత్ అయిపోతుందని చాలా ప్రొడక్షన్ ఆఫీసర్. మెయిన్ చిన్న టైర్ల వల్ల. అది డిజైన్ ఏదో మోడర్న్గా వెరైటీగా ఉంటుంది, స్టెఫిన్ వీల్ మెయింటైన్ చేశారు, బట్ డిజైన్ నోబడీ ఎక్స్పెక్ట్. ప్రాక్టికల్ వెళ్ళిన తర్వాత అది ఎలా ఆఫీసర్ ప్రొడక్షన్. అంటే అప్పట్లో ఇది కొత్త డిజైన్. సో అది ఆపరేషనల్ దీని ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా ఆఫీసర్ ప్రొడక్షన్. దీని ప్రైస్ ఎంత ఉండేదండి? దీని అరౌండ్ 5,600 ఎంత అండి, చిన్నది. దానికన్నా తక్కువ ఇది 2,000. ఫ్యూయల్ ట్యాంక్ కూడా చాలా చిన్నగా ఉంది. ఎంత పడుతుందండి అందులో? దీనిలో 4.5 liters అండి, డ్యూయల్ ఛాంబర్. ఇటు హాఫ్ ఛాంబర్ ఉంటుంది, అటు హాఫ్ ఛాంబర్ ఉంటుంది. మధ్యలో అంతా హాలో, ఫుల్ కాదు, మధ్యలో హాలో ఉంటుందండి. 2 ఛాంబర్స్, ఇంటర్ కనెక్టెడ్ ట్యూబ్ ఉంటుంది. ఎన్ని లీటర్లు పడుతుంది? 5 liters. దాని తర్వాత వచ్చిన ఇండియన్ మోడల్స్ స్కూటర్స్ ఉన్నాయండి. చూద్దాం సార్ స్కూటర్స్. ఆ తర్వాత వచ్చిన ఇండియన్ మోడల్స్ ఏంటంటే 4 bikes రిలీజ్ అయ్యండి విత్ జాపనీస్ కంపెనీస్తో. ఆ జాపనీస్ కంపెనీస్తో రిలీజ్ అయిన బైక్స్ ఏంటంటే ఎస్కార్ట్స్ ఇండియా లిమిటెడ్ విత్ యమహా. ఇట్ ఈస్ కాల్డ్ యమహా RX100. ఇప్పుడు మనం సినిమాలో చూస్తున్న RX100 సినిమాలో యూస్ చేసింది అదేనా? ఆ బైక్ 85sలో ఈ జాపనీస్ కంపెనీస్ ఇండియన్ కంపెనీస్తో కొలాబరేషన్ అయ్యి ఫస్ట్ 4 బైకులు లాంచ్ అయ్యండి. అందులో ఎస్కార్ట్స్ ఇండియా లిమిటెడ్ విత్ యమహా, దట్ ఇస్ కాల్డ్ యమహా RX100. ఇంకోటి
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సుజుకి జాపనీస్ కంపెనీ విత్ టీవీఎస్ ఉన్నది కదండి, మన పాత టీవీఎస్ వాళ్ళ బైక్స్ తాలూకా ఇది ఫస్ట్ జాపనీస్ మోడల్. ఇవన్నీ ఈవెన్ వాళ్ళ క్వాలిటీ జాపనీస్ క్వాలిటీ మీరు మేడ్ ఇన్ జపాన్ కోల్ కూడా చూడొచ్చు. వాళ్ళు చాలా స్టాండర్డ్ అండి. జాపనీస్ వాళ్ళ డ్యూరబిలిటీ ఏంటంటే వాళ్ళు ప్యూర్ ఎలాయ్ స్టీల్ అండి, మేడ్ ఇన్ జపాన్ కనబడుతుంది, మేడ్ ఇన్ జపాన్ జపాన్ కంపెనీ వాళ్ళు మన వాళ్ళతో కొలాబరేట్ అయ్యి చేసిందండి. సో టీవీఎస్ విత్ సుజుకి దట్స్ కాల్ ఇన్ సుజుకి AX100. అలాగే హీరో సైకిల్స్, హోండా కంపెనీ హీరో హోండా CD100. అలాగే ఇంకోటి బజాజ్ స్కూటర్స్ ఉన్నదండి, చేతకి ఉన్నది కదా బజాజ్ విత్ కవాస్కి బజాజ్ KB100. 4 మోడల్స్. ఇది ఎంత మైలేజ్ వచ్చేదండి? ఇది ఆల్మోస్ట్ 45-50 వచ్చింది అంత ఓల్డెన్ డేస్ ఇన్ సుజుకి. అనేది ఒకప్పుడు చాలా మంచి, అంటే యూత్ ఎక్కువ వాడేవారు అనుకుంటారండి. ఇదిని RX100 హీరో హోండా CD100 ఫ్యామిలీ బైక్ అంటారండి. అది లీటర్ 80 కిలోమీటర్స్ ఇచ్చేది అప్పట్లో. అది ఫ్యామిలీ బైక్ ఉందండి మీ దగ్గర? సో ఇది యూత్ బైక్ షూర్ అండి. ఆ తర్వాత దీని ప్రైస్ ఎంత ఉంటుంది సార్? దీని ప్రైస్ ఆన్ రోడ్కి వస్తే 11,000 అంతండి. 11,000 ఇప్పుడు 1985 85 అన్ని